సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నాంపల్లి స్టేషన్ కాడి అనేది ఆ సాంగ్ ప్రజానాట్య మండలి కళాకారుడు ప్రభు రాసింది. అప్పటికప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా నాన్నగారికి మామూలుగా కాదు, ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా తన వాయిస్ అంతా వినిపిస్తూ వచ్చేవాడు. ఎర్రమల్లెలు, ఎర్రమట్టి, ఎర్ర అంటే ఏం లేదు రంగారావు, నేను ముందడుగు సినిమా తీస్తున్నాను. కృష్ణ గారు, సోహన్ బాబు గారు హీరో, వాళ్ళ తండ్రి పాత్ర. శ్రీశ్రీ గారు ఎప్పుడు నాన్నగారితో వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులు. సో శ్రీశ్రీ గారికి లేటర్ స్టేజెస్లో వారిని బయటికి వదలలేదు. నాన్నగారికి ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరి కాంబినేషను ఎప్పుడు జరిగిందంటే, ఆ రోజు యువతరం కదిలింది చూసింది మొత్తం రామారావు గారి ఇంట్లో వారి పిల్లలు, వారే అంతా చూసి సినిమా బాగుందని అభినందించింది కూడా వారు. అప్పట్లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ అంటే కొండవీటి సింహం ఎన్టీ రామారావు గారిది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెర వెనుక కథలు. అవినీతి, అక్రమాలు, అణిచివేత ఇలాంటి సామాజిక అంశాల మీద విప్లవం, తిరుగుబాటే ధ్యేయంగా సినిమా ప్రధాన అస్త్రంగా మాదాల రంగారావు గారు బోల్డన్ని సినిమాలు చేశారు. ప్రొడ్యూసర్, యాక్టర్, డాక్టర్ మాదాల రవి గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో నాన్నగారు మామూలుగా కాదు, ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా తన వాయిస్ అంతా వినిపిస్తూ వచ్చేవాడు. ఎర్రమల్లెలు, ఎర్రమట్టి, ఎర్ర అంటే విప్లవ శంఖం, దాని తర్వాత స్వరాజ్యం, జనం మనం, ప్రజాశక్తి. బాగా లాస్ వచ్చింది నాన్నగారికి ప్రజాశక్తి. ప్రజాశక్తి కొంచెం ఈ బాబాలకు వ్యతిరేకంగా, ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తీశారు. అది బాగా కాస్త కాంట్రవర్సీ అయ్యి, అది మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఆగి మళ్ళీ దానికి సెన్సార్ ప్రాబ్లం వచ్చి, అలా ఎవ్రీ ఫిలిం ఫర్ హిమ్ వాజ్ ఎ పోరాటం. అంటే వారికి ఈ త్రూలో లైక్ విప్లవ శంఖం, ఎర్రమల్లెల టైంకి హీ వాజ్ ఎ స్టార్. సో వారికి పెద్ద పెద్ద సినిమాలు, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో అన్న వచ్చినా కూడా కమర్షియల్ రోళ్ళు, జేమ్స్ బాండ్ క్యారెక్టర్లు నాకు బాగా తెలుసు. ఒకసారి నేను కూడా ఉన్నాను ఆఫీస్లో. రామానాయుడు గారు వచ్చారు. రామానాయుడు గారు వస్తే వారి కుర్చీలోంచి లేచి రామానాయుడు గారికి వారు చేరిచ్చి, చెప్పండి, బాగా క్లోజ్గా ఉంటారు. ఏం లేదు రంగారావు, నేను ముందడుగు సినిమా తీస్తున్నాను. కృష్ణ గారు, సోహన్ బాబు గారు హీరో, వాళ్ళ తండ్రి పాత్రను వేయాలి, ఒక రెవల్యూషనరీ. మన కే బాపయ్య గారికి మా నాన్నగారు అంటే ఇష్టం. ఎందుకంటే వారు మా నాన్నగారి సినిమాలు బాగా చూసేవారు. ఆయన అన్నారు, నువ్వే వేయాలని, చెయ్యాలి. అప్పట్లో సోహన్ బాబు గారికి, కృష్ణ గారికి ఎంత రెమ్యూనరేషను, మీకు కూడా అంతే రెమ్యూనరేషను. అంటేను రెమ్యూనరేషన్ ప్రాబ్లం కాదు సార్, నాకు పార్టీ క్యాంపెయినింగ్ నాకు 2000 స్టేషన్లు వేసారు, నేను వెళ్ళాలి, ఈ క్యాంపెయినింగ్ చేయాలి. సుందరయ్య గారు ఉచ్చలపల్లి సుందరయ్య గారు సీఎం అవుతారు, నాకు సినిమా కంటే సీఎం అవడమే ముఖ్యం, కాదు వారిని చెయ్యాలి ఉద్యమం కోసం అని అప్పటికప్పుడు. అంటే జనరల్గా ఈ క్యారెక్టర్ వేసేవాళ్ళు ఇంకొకరిని ప్రమోట్ చేయరు. నాకు ఇది శివకృష్ణ గారు చెప్పారు. నేను హీరోగా చేస్తున్నప్పుడు మాయిల్ వెల్ప్లో నాకు శివకృష్ణ గారు ఫాదరు. మీ ఫాదర్ ఎంత మంచోడంటే, అయ్యా నాకు ఎంత ఇష్టం అంటే, ఆ రోజు ఆయన క్యారెక్టర్ అయిపోగా నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు నువ్వు భలే క్యారెక్టరు, నువ్వు వెయ్యాలి, ఇది నేను వేయలేకపోతున్నాను, నువ్వు వెయ్యాలి తమ్ముడు, ఈ క్యారెక్టర్ భలే ఉంటుంది అని ఆయన ఫోన్ చేసి నాకు చెప్పి, పైగా వాళ్ళకి శివకృష్ణ గారి చేత వేయించండి అని ఇలాంటి వాడు ఉండడం, రికమెండ్ చేయడు. ఆ క్యారెక్టర్ వేసిన తర్వాత ఆ సినిమాలో శివకృష్ణ గారు చెప్పారు, నాకు 70 సినిమాలు వచ్చినాయి విత్ దట్ సక్సెస్ ఆఫ్ దట్ మూవీ. నాకు 70 సినిమాలు వచ్చినాయి, ఎందుకంటే ఆ సినిమా తర్వాత నేను చిరంజీవి గారితో కూడా ఈక్వల్ హీరోగా సంఘర్షణ లాంటి సినిమాలు వచ్చినాయి. నాకు ఒక్క సినిమా నన్ను 70 సినిమాలకి చేసేలా చేసింది. అది
ఇలాంటివి కూడా మీ ఫాదర్ వదులుకున్నారు అంటే వాట్ ఐ మెంట్ టు సే ఆయన కావాలనుకుంటే ఇంకో 100 చేసేవాడు. ట్రూ. బట్ హిస్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఓన్లీ సామాజిక అంశంతో ఉన్న సినిమాలు చేయాలి. మళ్ళీ యు విశ్వేశ్వరరావు గారు తీసిన అప్పట్లో హరిశ్చంద్రుడు చేశారు, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. యు విశ్వేశ్వరరావు గారు మీకు తెలిసిందే, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వియ్యంకులు, తీర్పు, మార్పు, గొప్ప గొప్ప సినిమాలు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్గా ఆ రోజుల్లో సెక్రటరీగా చేశారు, గొప్ప సినిమాలు తీశారు. అలా వారి సినిమాల్లో చేశారు. అలా మన తమ్మారెడ్డి సత్యనారాయణ గారు, కృష్ణమూర్తి గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు భరద్వాజ గారి ఫాదర్, వారి సినిమా మరో కురుక్షేత్రం చేయటం జరిగింది. ఇలా చాలా అంటే ప్రోగ్రెసివ్ సినిమాలు, ప్రోగ్రెసివ్ హేమంబరదరావు గారికి ఇది మహాప్రస్థానం సినిమాలో శ్రీశ్రీ గారి పాత్రే వేయించారు. అంటే ఆ రోజుల్లో మీకు ఇంకోటి చెప్పాలి, శ్రీశ్రీ గారు ఎప్పుడు నాన్నగారితో వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులు. సో శ్రీశ్రీ గారికి లేటర్ స్టేజెస్లో వారిని బయటికి వదలలేదు. నాన్నగారు శ్రీశ్రీ గారు ఇంట్లోనే ఉండేవారు. శ్రీశ్రీ గారు సింగిల్ కార్డు రాసేవారు అన్నిటికీ. ఇప్పుడు విప్లవ శంఖం ఉంది, మొత్తం అన్ని పాటలు శ్రీశ్రీ గారే. అంటే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, ఇలా మూయించిన ఒక వీరుని కంఠం, 1000 గొంతుకుల విప్లవ శ్రీశ్రీ గారు కాడే. సో శ్రీశ్రీ గారు వారు అట్లా మహాప్రస్థానం శ్రీశ్రీ గారిది మహాప్రస్థానం. సో శ్రీశ్రీ గారి పాత్రని శ్రీశ్రీ గారు రియల్గానే అందులో ప్లే చేస్తారు. అందులో అన్ని శ్రీశ్రీ గారి పాటలే. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. ఇప్పుడు బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఎలా అయితే ఉంటారో, ఇప్పుడు రంగారావు గారు తీసినటువంటి సినిమాలు అవన్నీ ఒక జానరు, అవన్నీ ఇలా వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి ఒక అపోజిషన్ కూడా ఉండి ఉంటుంది కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఫిల్మ్ ఇండస్ట్రీలో అపోజిషన్ అంటూ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడు ఎవరి జానర్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక విషయం మాత్రం పాపులర్ అయింది, అది మీకు తెలుసు. ఆ సినిమా దానవీర సూరకర్ణది కొంచెం కాంట్రవర్సీ అందరూ ఎక్కువ చెప్తారు. బట్ బేసికల్గా ఆ కాంట్రవర్సీ ఏంటంటే, ఇలా సినిమాలు చేస్తూ ఉన్న తరుణంలో నాన్నగారికి ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరి కాంబినేషను ఎప్పుడు జరిగిందంటే, యు విశ్వేశ్వరరావు గారు తీసిన తీర్పు సినిమా అప్పుడు దాంట్లో ఎన్టీ రామారావు గారు జడ్జి అయితే, వీరు నక్సలైట్ పాత్ర, విప్లవకారుడు పాత్రలో. సో ఆ పాత్రను చూసి ఎన్టీ రామారావు గారు వీరిని ప్రోత్సహించటం. సో బాగా పైగా వీరు కూడా కాలేజీ నుంచి వారి ఫ్యాను. సో ఈ ఫ్యాన్డంలో అలా ఈ యువతరం కదిలింది ముందు ఈ చేసే ప్రాసెస్లో ఒకసారి వారు దానవీర సూరకర్ణంలో నువ్వు అర్జునుడి పాత్ర కాబట్టి నువ్వు ఒక 6 నెలలు 7 నెలల పాటు ఈ నెగటివ్ వేషాలు కానీ ఏది ఒప్పుకోవటానికి లేదు. ఈ ఆల్ రాంగ్ క్యారెక్టర్స్ అంటే ఇవన్నీ వారు తర్వాత మాకు చెప్పినవి మీకు చెప్పటమే. సో వారు రెగ్యులర్గా మార్నింగ్ ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళటం, వారి దగ్గర అన్నీ నేర్చుకోవటం. అంటే పౌరాణికం కదా, చాలా స్ట్రిక్ట్గా, ఆయన చాలా డీటెయిల్డ్గా వెళ్తారట. సో ఇవన్నీ అయింది. సో చాలా హ్యాపీగా మా ఫేవరెట్ హీరోతో చేయటం అనేది వారికి ఆ రోజుల్లో వీరి ఉద్యమాలు, వీరి ఇది ఏమైనా మీకు తెలిసిందే కదా, అభిమానం అనేది ఉంటుంది. అందులో కర్ణుడు, దానవీర సూరకర్ణలో అర్జునుడు అనేది ఆ రోజున ఒక రెబల్ క్యారెక్టర్. సో వెళ్ళటం జరిగింది. ఆ ఫస్ట్ డే చాలా వారు కూడా జనరల్గా వారు నాకు చెప్పింది ఏంటంటే, జనరల్గా రామారావు గారు వాడిన గాంధీవం అన్న అవి ఎవరికి ఇవ్వరు, వారు అవన్నీ ఇచ్చి చాలా బాగా చూసుకున్నారు. అసలు హార్త్ షాటు ఇవన్నీ దానికని
కానీ వారికి తెలియంది ఏంటంటే ఈ లోపే దీనికి ముందే వాళ్ళ ఇంట్లో ఒక సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ ఏంటంటే ఎన్టీ రామారావు గారి ఫాదర్ గారికి వారి మనవుణ్ణి ఇంట్రడ్యూస్ చేయాలి, వారి మనవుణ్ణి అర్జునుడిగా చూసుకోవాలనేది వారి ఇంట్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్. సో ఈ ప్రాసెస్లో మరి ఎన్టీ రామారావు గారికి ఎటువంటి ప్రెషర్ వచ్చిందో ఏమైందో తెలియదు, కానీ రెండో రోజో మూడో రోజు ఐ థింక్ వీరికి ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, సార్ మీరు వెళ్ళిపోవచ్చు, ఇదిగోండి మీ టికెట్ అని ఇచ్చారని. రీజన్ చెప్పలేదా? అంటే షూటింగ్ జరుగుతుంది, మీ క్యారెక్టర్ వేరే రీప్లేస్ అయిపోయారు అని. సో వీరు మళ్ళీ పరిగెత్తి సెట్లోకి వెళ్ళారని, నేనేం చేశానండి, నేను తప్పేం చేయలేదు కదా, కరెక్ట్గానే చేశాను కదా, నన్ను ఎందుకు తీసేశారని అక్కడ నుంచి వారు వచ్చేయటం. వారు వచ్చిన తర్వాత దాని తర్వాత రెగ్యులర్ వేషాలకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి వేషాలు ఇవ్వలేదు, వద్దులే నువ్వు అంటే మీరేదో పుకార్లు వస్తాయి కదా, అవును మీరేదో చేశారు కాబట్టి పంపించేశారు, మీకేదో ఘర్షణ జరిగి ఉంటుంది, పెద్ద ఆయనతో ఘర్షణ పెట్టుకున్నారు అని వీరికి ఎవరూ సినిమాలు ఇవ్వలేదు. సో దాదాపు ఆయన బాగా సఫర్ అయ్యారు 2 years అయ్యి. దాని తర్వాత ఈ యువతరం కదిలింది అనేది మొదలైంది. దాని తర్వాత యువతరం కదిలింది ప్రతి సినిమా రౌడీ రాముడు, కొంటి కృష్ణుడు వారితోనే వచ్చింది. నెక్స్ట్ ఎర్రమల్లెలు, సత్యం శివం అని మళ్ళీ ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కలిసి చేసిన సినిమా దానిపైన వచ్చింది. ఈ ప్రాసెస్లో మళ్ళీ వాళ్ళు ఎప్పుడయ్యారంటే రామారావు గారిని బర్తరఫ్ చేసిన రోజు, మళ్ళీ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడిన రోజు ఈయన ఫస్ట్ లేచి ఇది అన్యాయం, ఆయన్ని బర్తరఫ్ చేయటం అనేది ప్రజాస్వామ్యానికి సిగ్గుచోటు అని ఫుల్ పేజ్ జనం మనం అప్పుడు రిలీజ్. సో ఆయన మళ్ళీ తిరగబడ్డారు ఆయనకి సపోర్ట్గా, అంటే అన్యాయం జరిగినప్పుడు. అంతేగాని వీళ్ళకి మనసులో, ఎందుకంటే మాకింట్లో ఇంకొక ఇది ఉండేది, మీకు తెలియని విషయం, అందరికీ తెలియని విషయం ఏంటంటే విశ్వేశ్వరరావు గారు మీకు తెలిసిందే, రామారావు గారు వియ్యంకురు అంటే మోహన్ కృష్ణ గారి మామగారు. మా ఫాదర్ గాడ్ ఫాదర్ మళ్ళీ విశ్వేశ్వరరావు గారు. వారి విశ్వశాంతి ఆఫీస్ కిందే మా నాన్నగారు ఆఫీస్ ఉండేది. మాకు ప్రతి సినిమా ఫస్ట్ చూసి విశ్వేశ్వరరావు గారే తప్పులు, ఇది మిస్టేకు, ఇది కరెక్ట్ చేసేది. దీని కాకుండా అప్పట్లో ఇండస్ట్రీ ఎంత ఆరోగ్యంగా ఉండేదో నేను చెప్తాను. యువతరం కదిలింది అనేది రిలీజ్ అవుతుంది ఏది ఈ సినిమాతో, రౌడీ రాముడు కొంట కృష్ణతో. యువతరం కదిలిందికి ఎవరన్నా చూడటానికి పిలిచేది కూడా విశ్వేశ్వరరావు గారే. ఆ రోజు యువతరం కదిలింది చూసింది మొత్తం రామారావు గారి ఇంట్లో వారి పిల్లలు, వారే అంతా చూసి సినిమా బాగుందని అభినందించింది కూడా వాళ్ళే. అంటే ఆ రోజుల్లో ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఆరోగ్యకరంగా ఉండేదంటే వాళ్ళ ఫాదర్కి వ్యతిరేకంగా వెళ్తున్న సినిమాని ఆ ఇంట్లో పిల్లలే చూసి అభినందించి చాలా మంచి సినిమా తీశారని. అండ్ ఎంత న్యాయపరంగా ఉండేదంటే ఇప్పుడు ఆ రోజున రామారావు గారికి వ్యతిరేకంగా ఒక సినిమా పడింది, అదొక చిన్న సినిమా, దాన్ని తీసేయించడం 5 నిమిషాల పని, థియేటర్లు లేకుండా చేయటం ఒక 2 నిమిషాల పని, దాన్ని అసలు స్క్రాప్ చేయించడం 2 నిమిషాలు. కానీ ఎంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఆడే సినిమాని ఆడిచ్చేవాళ్ళు. నిజం గెలవాలి, నిజానికి ఆపర్చునిటీ ఇవ్వటం కానీ, ఏదైనా ఆర్ట్ ఫామ్లో పోటీ పడేవారు. కానీ ఇలాంటి ఫామ్స్, నెగటివ్ ఫామ్స్ ఏవి ఉండవు. లేకపోతే వారు దలుచుకుంటే యువతరంగంలో 100 రోజులు ఎట్లా ఆడుతుంది అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే మంచి సినిమా ఆడాలి. అంటే పోటీ కూడా అంత ఆరోగ్యకరంగా ఉండేది. అందుకని మా ఫాదర్ కూడా అనేవారు, గ్రేట్ మ్యాన్, నిజంగా ఆ రోజున వాళ్ళు తొక్కేయాలనుకుంటే పెద్ద పని కాదు అది. కానీ అప్పట్లో ఇండస్ట్రీ ఎంత ఆరోగ్యకరంగా ఉండేదంటే ఈ కాంపౌండ్లో కథ ఇంకో కాంపౌండ్లో చర్చించేవాళ్ళు. ఒక పెద్ద బ్యానర్లు 5 ఉంటే ఈ బ్యానర్లు కథని
ఇంకొక బ్యానర్లో బెటర్మెంట్ కూర్చొని చేసేవాళ్ళు, హ్మ్. ఇంకో బ్యానర్లో దానికి హెల్ప్ చేసేవాళ్ళు. లీక్ అవుతుంది అనేటువంటి లీక్ భయం లేదు. అవుతుంది, ఇవాళలాగా ఇది కొట్టేశారు సాయంత్రానికి సీన్ వెళ్ళిపోయింది, అలాంటివి లేకుండా చాలా ఆరోగ్యకరమైన ఇండస్ట్రీ. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఆరోగ్యకరంగా ఉండేది. ఒక హెల్పింగ్ నేచర్ అనేది కనిపించేది కదా. హెల్పింగ్ నేచరు, పద్ధతి, అసలు డిసిప్లిన్. ప్రొడ్యూసర్ ఈజ్ ది హెడ్ ఆఫ్, ప్రొడ్యూసర్ని దేవుడుగా చూసుకునేవారు. అసలు ప్రొడ్యూసర్ వస్తున్నారంటే ఆ రోజుల్లో మాకు దేవుడు వస్తున్నాడు లాగా, ఇప్పుడులాగా ప్రొడ్యూసర్ వస్తుంటే ఇతను ఎందుకు వస్తున్నాడు, సంబంధం లేని పర్సన్ ఆయన, ఇతను ఎందుకు, ఇతను డబ్బులు సంచిలో పెట్టుకుని ఇవ్వటం వరకే కదా, ఇతనికి ఏం పని సెట్లో అనే అట్లా కాదు. అప్పట్లో ఉన్న మీరు చూస్తే ఆర్టిస్టులు వాళ్ళు కూడా ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఒక డిసిప్లిన్, ఆ పద్ధతులు వేరు. అయితే నాన్నగారు చాలా కష్టాలు పడ్డారు, ప్రొడ్యూస్ చేశారు, వచ్చినవన్నీ కూడా పనిచేశారు, డబ్బులు లేని సిచ్యువేషన్. ఆ టైంలో మీరు డాక్టర్ అయ్యి మళ్ళీ నేను సినిమాల్లోకి వస్తాను అనుకున్నప్పుడు హీ నోస్ అక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి, లాభం ఏంటి, ఎవరెవరు ఎలాంటిది అనేది. అండ్ ప్రోగ్రెసివ్ సినిమా అనేది ఆ టైంలో మెల్లిగా పలచబడుతోంది, డైవర్ట్ అయింది, డైల్యూట్ అయింది అనుకున్నప్పుడు మళ్ళీ మీరు అదే బాటన పట్టి నేను ఇలాంటి సినిమాలే తీస్తాను అన్నప్పుడు వాట్ వాజ్ హిస్ రియాక్షన్? అంటే యాక్చువల్లీ మా నాన్నగారికి నేను సినిమాలు రావటం ఇష్టమే. ఎందుకంటే స్టార్టింగ్లోనే వారికి సినిమా, ఈ మెడిసిన్ అనేది మా మదర్కి ఇష్టం. మా మదర్ కోసం నేను డాక్టరు అంటే, మా మదర్ అనేది ఏంటంటే ఈ సినిమా, ఈ ప్రపంచం, డిగ్నిఫైడ్ లైఫ్లోకి వెళ్ళాలంటే బాగా చదువుకోవాలి, చదువు అనేది బేస్ చాలా ఇంపార్టెంట్ అనేది నాకు కూడా పర్సనల్ ఫీలింగ్. చదువు అనేది చాలా ఇంపార్టెంటు, సినిమాల్లోకి రావాలన్నా మనం ప్రాపర్గా చదువుకోవాలి అనేది ఉండేది. సో దాంతో మెడిసిన్ ఇది చేయటం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళినాక కూడా మీకు ఒకసారి బాలనటుడిగా నేను అప్పటికే 4 సినిమాలు లాగిచ్చాం కదా. ఇది కాకుండా బయట సినిమాలు కూడా వస్తే మా నాన్నగారు వదల్లా అప్పుడు. సో వారు వెళ్ళేటప్పుడే మెడిసిన్ చేయాల్సిందేనా అని వెళ్ళింది. సో వారిది ఏంటంటే మెడిసిన్ అయితే నువ్వు ప్రజా డాక్టర్ అవ్వాలి, పీపుల్స్ డాక్టర్ అవ్వాలి. వారు మెడిసిన్కి వ్యతిరేకం కాదు, నువ్వు డాక్టర్ అయితే మాత్రం పీపుల్స్ డాక్టర్ అవ్వాలి, పీపుల్స్ హాస్పిటల్ పెట్టాలి, అందరికీ ఫ్రీగా చూడాలి, పిండుకోవడం వద్దు అస్సలు ఆ ఆస్పెక్ట్. దాని తర్వాత వెళ్ళటం జరిగింది. అయిపోయి వచ్చినా కూడా నేను సినిమా చేస్తున్నానంటే అమ్మయ్య మొత్తానికి వచ్చావు అనేది అది హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయ్యి ఎస్ ఆయన అంటుంటారు కదా, ఆయన డైలాగే అది, వైద్యుడు అనేవాడు శరీరానికి పట్టిన జబ్బును వదలగొట్టాలి, ప్రజా కళాకారుడు సమాజానికి పట్టిన జబ్బును వదలగొట్టాలి, ఇద్దరు డాక్టర్లే అని అంటుండేవారు. కానీ వారిది కండిషన్ ఒకటే అనేవాడు వారు వచ్చినాక, నువ్వు వైద్యుడిగా ఫ్రీగా చేయాలి, పీపుల్స్ హాస్పిటల్ పెట్టి అనేది. అది సినిమా అనేది వచ్చినప్పుడు నువ్వు బయట సినిమాల్లో ఏ వేషాలైనాయి, బయట సినిమాలు నేను వేశా. ఎందుకంటే బయట సినిమాలు బయట ప్రొడ్యూసరు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ టేస్ట్లు అది వేయాలి. అది ఏది చేసినా మనకు అభ్యంతరం లేదు. కానీ మన సొంతది మాత్రం, సొంత సినిమా అనేది నువ్వు తీసేది మాత్రం ఒక సామాజిక అంశం ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అది జనరంజకంగా అవుట్డేటెడ్గా తీయాల్సిన అవసరం లేదు, మాలాగా జనరంజకంగా ఉండాలి. కానీ అది సమాజానికి ఉపయోగపడే సినిమానే అయి ఉండాలి. మన నుంచి మాత్రం సమాజానికి కీడు చేసేది కానీ హాని చేసేది కానీ చెత్త సబ్జెక్టులు రావటానికి లేదు. అంతవరకే కండిషన్ ఉండేది. కానీ మిగతాది ఎక్కడ ఆయన పాపం ఏనాడు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేయాలి అది చేయాలి అన్నది లేదు. వారి క్యారెక్టర్ చేసినప్పుడు కూడా వారి వరకు వారి క్యారెక్టర్ చేశారు. కాకపోతే మనల్ని నమ్ముకున్న వ్యక్తులు అప్పటి నుంచి ధవళ సత్యం గారు మన సినిమాలు చేశారు. యువతరంగాలింది, ఎర్రమల్లు, ఎర్రమట్టి, కొంచెం ఆ 3 హిట్లు ఆయన తీసినయే. సరే ఆ వారిని అంతవరకు ధవళ సత్యం గారిని పెట్టాలి అనేది వారి కోరిక ఉండేది. కానీ
మిగతాది ఏది ఆయన వారేం పెద్ద ఇంటర్ఫియర్ ఏం అవ్వలేదు. సో మీరు నాన్నగారు అనుకున్నట్టుగా పీపుల్స్ డాక్టర్ అయ్యారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈ మధ్య కాలంలో గట్ హెల్త్ అనేది ఎక్కువగా ప్రయారిటీ వినిపిస్తుంది. గ్యాస్ట్రిక్కి సంబంధించి చూస్తున్నటువంటి ఈ విషయాలు ఇవన్నీ యాజ్ ఎ డాక్టర్గా ప్రస్తుతం దీని గురించి ఇప్పుడు చీడ పడితే వదిలించుకోవాలి అన్నట్టుగా ఈ ప్రజెంట్ ట్రెండ్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? ప్రజెంట్ ట్రెండ్ అంటే మీకు తెలిసిందే కదండి, మెడిసిన్ అనేది గట్ హెల్త్ అనేది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో గట్ హెల్త్ మనం ఎప్పటి నుంచి తింటున్నామో ఎప్పటి నుంచో తింటున్నాము. ఆ గట్ హెల్త్ అనేది ఇప్పుడు ఎందుకు అంత వెరీ ఇంపార్టెంట్ అయిందంటే, అంటే యాక్చువల్లీ నేను యాక్చువల్లీ వచ్చిన తర్వాత నేను మన నాగేశ్వర రెడ్డి గారి దగ్గర జూనియర్ కన్సల్టెంట్గా చేయాల్సింది. 1 డిగ్రీ నేను సేమ్ నాది MD DMA. సో బేసికలీ నేను వచ్చినప్పుడు నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేరి ఒక కన్సల్టెంట్గా చేరిన తర్వాత నాకెందుకో ఈ విధానం నచ్చగా నేను సినిమా తీసిన తర్వాత నేను అంటే అప్పట్లోనే మొహమాట పడేవాడిని. నా దగ్గరికి ఎవరన్నా వస్తే కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి కౌంటర్లో కట్టండి అని చెప్పేవాడిని కాదు. పైగా హాస్పిటల్ నాది కాదు, అది వాళ్ళు కట్టి తెస్తే నేను చెయ్యాలి. ఆ మొహమాటంతో కట్టని వాళ్ళకి నేనే పంపేవాడిని డబ్బులు, కట్టి బిల్ తెచ్చి చేసేవాడిని. సో అప్పుడు అర్థమైంది, అంటే మా ఫాదర్ది కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చేయకూడదయ్యా, నువ్వు పీపుల్స్ హాస్పిటల్ పెట్టాలి ఇది అనేది. సో అప్పుడు నుంచి నేను ఎప్పుడైతే ఫిల్మ్ ఇక ఎంటర్ అవుతున్నానో, మీరు ఇక నేను సినిమా చేస్తాను, 3 నెలలు షూటింగ్లో ఉంటాను, మీరు అడ్మిట్ అయ్యి అక్కడ ఉండండి అంటే కుదరదు కదా. సో అప్పుడు బ్రేక్ తీసుకొని నేను సినిమాలు తీసిన తర్వాత దాని తర్వాత నేను ఆయన కోరిక మేరకు పీపుల్స్ డాక్టరే. నేను ఎవరి దగ్గర 2004 తర్వాత ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. కొన్ని 100 మంది 1000 మంది రోజు ఒట్టి కోవిడ్ టైంలోనే దాదాపు 9-10 వేల మందికి ట్రీట్మెంట్ చేశాను. ఇది కాకుండా ఇండస్ట్రీలో మీకు తెలిసిందే, వాళ్ళు 70,000 మందికి నేను మెడికల్ అండ్ హెల్త్ కేర్ చూసుకుంటాను. అందరూ నా దగ్గరికి వస్తారు. ఎవరి దగ్గర ఎవ్రీ వీక్ హెల్త్ క్యాంప్స్ చేస్తాను. మెడిసిన్ని, ఆరోగ్యాన్ని మాత్రం ఏనాడు వ్యాపారం నేను చేయలేదు, ఏనాడు ₹1 తీసుకోలేదు. ఎప్పటికైనా అంటే పీపుల్స్ హాస్పిటల్ పెట్టడం చాలా పెద్ద ఖర్చుతో కూడుకుంది. అందుకని ఈ వ్యాపారాల రూపాన ఏదైనా ఏనాటికైనా పీపుల్స్ హాస్పిటల్ అనేది పెట్టాలి. అది ఆల్రెడీ నెల్లూరులో ఉంది, చాలా పాపులర్ పీపుల్స్ హాస్పిటల్. రామచంద్రారెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళు, ఇలా చాలామంది ఉద్యమంలో ఉన్న డాక్టర్స్, మాకు డాక్టర్స్ చాలామంది పీపుల్స్ హాస్పిటల్ అనేక ఊర్లలో చేస్తుంటారు. మాకు రామచంద్రపురంలో స్టాలిన్ గారు ఉన్నారు, డాక్టర్ స్టాలిన్ గారు. ఇలా పీపుల్స్ హాస్పిటల్ చాలా చోట్ల ఉంది. సో దట్ ఈస్ ది ఐడియా. వైద్యాన్ని మాత్రం ₹1 తీసుకోకుండా చెయ్యాలి ఫ్రీగా అనేది. ఇప్పుడు ఈ గట్ హెల్త్ అనేది ఏంటంటే అండి, ఆ రోజుల్లో చక్కగా పెరుగు అన్నీ తినేవారు, న్యాచురల్ ఫుడ్స్ ఇవన్నీ. ఇప్పుడు మొత్తం కల్తీ, వెజిటబుల్స్, పెస్టిసైడ్స్, ఈ కల్తీ. రెండోది మనకు వచ్చిన జబ్బులు, అనేక రకమైన జబ్బులు ఎక్కువైనాయి. రెండోది ఇట్లాంటి కోవిడ్, ఇవి తర్వాత ఆ వ్యాక్సిన్లు, ఈ వ్యాక్సిన్లు. ది మైక్రోఫ్లోరా, గట్ మైక్రోబయోమ్ అనేది మారిపోయింది. సో గట్ మైక్రోబయోమ్ ఎప్పుడు మారిందో, ఆ డిఫెన్స్ రియాక్షన్ ఆఫ్ ది బాడీ, న్యాచురల్ ఇమ్యూనిటీసు ఇవన్నీ పోయినాయి. కాబట్టి ఇప్పుడు గట్ పైన అంటే స్ట్రెస్ ఎక్కువైంది, అసిడిటీ ప్రాబ్లమ్స్, టూ మెనీ మెడికేషన్స్, న్యాచురల్ ఫుడ్స్ పైన న్యాచురల్ హీలింగ్ అనేది పోయింది. ప్రతిదానికి ఒక టాబ్లెట్ పాపప్ చేయటం. కొంచెం ఐ ఫీల్ కొంచెం నాకు మంటగా ఉంది, కొంచెం అనీజినెస్ ఉంది, గ్యాస్ట్రైటిస్ ఉంది, నాకు ఇది వస్తుంది అంటే టాబ్లెట్ పాపప్ చేసేయటం. అండ్ టూ మెనీ ప్యాంటోసిడ్లు, ర్యాబ్లెట్లు, సోంప్రాజ్లు, రోజు 650లు అన్నీ అలాగే. ఇవి డోలో ఇక టెంపరేచర్కి తీసేసేయండి. యాంటీబయాటిక్స్ ఎలా వాడుతున్నారు, విపరీతంగా వాడుతున్నారు. సో ఈ గట్ మైక్రోబయోమ్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడు గట్ ఈజ్ ది అది. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముందండి, ఆ రోజుల్లో తెలియదా మనం తినే తిండిని బట్టే మన ఆరోగ్యం ఉండేది అని. ఆ రోజుల్లో వాళ్ళు చాలా ఆరోగ్యమైన
ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండేది, ఆర్గానిక్ వంటకాలు తినేవాళ్ళు. ఈ హోటల్లో ఈ ఫాస్ట్ ఫుడ్లు, ఈ జంక్ ఫుడ్లు ఇవన్నీ అప్పుడు ఎక్కడొచ్చినాయి? పిజ్జాలు, బర్గర్లు, ఈ ఆల్ ది జంకీ ఫుడ్ అప్పుడు లేదు కదా. ఇప్పుడు అసలు యువతరం జంకీ ఫుడ్నే కదా తింటున్నారు. మంచి ఫుడ్ని ఏమన్నా తినమంటే ఏంటి ఇలాంటి డిష్ ఉందా అంటారు కదా. సో దట్ ఈస్ వై గట్ హెల్త్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఏ ప్రామినెంట్ పార్ట్ ఇన్ అవర్ హెల్త్. మనం తినేదాన్ని బట్టే కదా. మీరు కారుకి ఒక్కసారి చెత్త డీజిల్ కొట్టే దగ్గర ఏమన్నా ఇంకోటి కొట్టండి, కెరోసినాయిల్ కొట్టండి, కారు ఆగిపోద్ది. సో సేమ్ థింగ్ వాట్ వీ ఈట్ ఈజ్ అవర్ ఇది కదా. సో అందుకని గట్ హెల్త్ పైన దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆల్ ది గ్యాస్ట్రాంట్రాలజిస్ట్స్, ఆల్ ది డాక్టర్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ గట్ హెల్త్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్ వాట్ ఫుడ్స్ దే షుడ్ ఈట్ అనేది. ఇట్స్ గుడ్. ఇట్స్ ఆల్ సి ఎవ్రీ టైమ్ మెడికలీ ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇవన్నీ వచ్చి కొలాప్స్ అయ్యి లాట్ ఆఫ్ మెడికేషన్స్. ఇప్పుడు కోవిడ్ టైంలో ఆ రెమ్డెసివిర్లు, ఆవిర్లు, యాంటీవైరల్స్, ది వాట్ ఆల్ దే టుక్. సో ఇటంతా గట్ మైక్రోబయోమ్ చేంజ్ అయ్యిద్ది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనాయి. సో అవర్ డాక్టర్స్ పనే కదా టు ఎడ్యుకేట్ పీపుల్ వాట్ టు టేక్, వాట్ గుడ్. బట్ బేసికలీ ఎనీథింగ్ న్యాచురల్ ఈజ్ రియల్లీ గుడ్. మీకు తెలియదు ఉంది, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆల్ దీస్ న్యాచురల్ ఫుడ్స్, మనం పెరుగులు, గట్ హెల్త్లో ఎక్కడి నుంచో ప్రోబయాటిక్. మన అప్పట్లో పెరుగు బాగా తినేవాళ్ళు, ఫ్యాసినేటింగ్ గా కనపడుతుంది. సో నౌ ఇట్ ఈస్ ఆల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇప్పుడు మనం సమస్యల గురించి మాట్లాడుకుంటే, సిన్స్ యూ బిలాంగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే మాకి వైఫ్స్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కాబట్టి, వెరీ రీసెంట్గా వచ్చినటువంటి ఇష్యూ June 1 నుంచి డిస్ట్రిబ్యూటర్లు సినిమా హాల్స్ బంద్ అవుతాయి అనేది, చిన్న సినిమా నిర్మాతలు, ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూస్తో థియేటర్లు ఉండవు, ఇంకా మూతపడుతున్నాయి. ఈ ఇష్యూ ఏంటి, అసలు ఏం జరుగుతోంది? అసలు ఈ ఇష్యూ ఏంటంటే సినిమాలో పర్సంటేజ్ విధానం. అంటే ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఇందాక డిస్కస్ చేసాము చూడండి. అప్పట్లో సినిమాలు ఎందుకు వాళ్ళు ఆడినాయి, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, వాళ్ళు అసలు ఎలా సర్వైవ్ అయ్యారు అంటే, అప్పట్లో ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రమల్లి అనే సినిమా అనుకోండి, దాన్ని ఒక థియేటర్కి ఇచ్చారనుకోండి, అది పర్సంటేజ్కి వేసేవాళ్ళు. మాట్లాడుకొని ముందే 50, 60, 60, 40 వాట్ ఎవర్ అనుకొని. సో వచ్చిన కలెక్షన్లో 60% థియేటర్ తీసుకొని దాని తర్వాత 40% ప్రొడ్యూసర్కి ఇవ్వటము, లేదు వైస్ వర్సానో. సో ఇలా ప్రతి వారం ప్రొడ్యూసర్కి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. సో ప్రొడ్యూసర్ బతకచ్చు హ్యాపీగా. ఇది అలా 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 అయ్యి పర్సంటేజ్ విధానం పోయి మా టైంకి, ఇప్పుడు నేను సినిమా తీసిన టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు ఇంకో 4 సినిమా తీసిన టైంకి ఎలా మారింది? పర్సంటేజ్ లేదు, రెంట్ కట్టండి. ఇప్పుడు నేను నా సినిమాకి ఒక 100 థియేటర్లో 50 థియేటర్లో రెంట్కి వేసాను అనుకోండి, ఎక్కడ కూడా వారానికి 2-3 లక్షలకు తక్కువ రెంట్ ఉండదు. సో ఈ రెంట్కి మనం వారానికి సినిమా వేస్తే వారం తిరిగేసరికి ₹1 కోటి కలెక్షన్ వచ్చింది అనుకోండి, ఈ రెంట్లకి సరిపోయిందిగా. రెంటు, ట్యాక్సు, అప్పట్లో 10%, ఇప్పుడు GST, ట్యాక్సు అంతా సరిపోయి ఓన్లీ ప్రొడ్యూసర్ అనేవాడికి ఏం మిగిలేదు కాదు. సో ఒక వారం ఆడినా, 2 వారాలు ఆడినా, 3 వారాలు ఆడినా రెంట్లకి సరిపోయాయి. ప్రతి వారం రెంట్ ఉంటుంది. దాని తర్వాత పోస్టర్ పేస్టింగ్ ఛార్జెస్లు, ట్యాక్స్లు ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సినిమా ఉందనుకోండి, మొదటి వారం 1,20,000 వచ్చిందనుకోండి, రెంట్కి సరిపోద్ది. మహా అయితే అన్ని పోను 2-3 లక్షలు వస్తాయి. అదే పర్సంటేజ్ వేసారనుకోండి సగం వస్తుందిగా. సో అలాగే ఆ 4 ఫర్ ఎగ్జాంపుల్, ఆ 4 మొదటి వారం థియేటర్ రెంట్లకి సరిపోలా, 12 లక్షలు 15 లక్షలు ఎదురు కడితే కానీ 2వ వారం ఉండదన్నారు. సో వారు వెళ్ళి వారు బ్లాండ్లు అమ్ముకొని కడితే 2వ వారం ఉంది. 3వ వారానికి
కొంచెం జనం పెరిగారు, ఆ రెంట్లకి సరిపోతాయి. సో ఈ దీనికోసం ఈ ఉద్యమం ఇప్పుడు కాదు, మేము 2003 నుంచి 4 నుంచే అనేక సార్లు ఈ ఉద్యమం పర్సంటేజ్ విధానం రావాలి అని హంగర్ స్ట్రైకులు చేసాం. అప్పట్లో నారాయణమూర్తి గారు, నేను అందరూ హంగర్ స్ట్రైక్ కూర్చున్నాం. ఇండస్ట్రీ పెద్దలు చాలామంది వచ్చారు. అంతా అయ్యి ఓకే, ఈ సమస్య ఎందుకు పరిష్కారం అప్పుడు కాదు, 22 ఏళ్లుగా ఎందుకు కాలేదు అంటే, సరే పర్సంటేజ్ విధానం ఒప్పుకుంటాం, అట్టయితే పెద్ద సినిమా కూడా పర్సంటేజ్కే ఇవ్వమనండి అంటారు వాళ్ళు. మీకు అర్థమైందా? చిన్న సినిమా పర్సంటేజ్కి ఇచ్చారనుకోండి, చిన్న సినిమాకి ఎంతో కొంత కలెక్షన్ వస్తుంది, అది డివైడ్ అయింది. పెద్ద సినిమాలు కోట్లు పెట్టి తీసేవాళ్ళు, కొన్ని 100 కోట్లు పెట్టి తీసేవాళ్ళు, వాళ్ళకి రెంటే కదా చీపరు. ఎందుకంటే ఇప్పుడు మా సినిమాలు అనుకోండి, చిన్న సినిమాలు అనుకోండి, మొదటి వారం ఎనీ చిన్న సినిమా ఆర్ మీడియం సినిమా ఆర్ ఎనీ సినిమా రెంట్ 3 లక్షలు అనుకోండి, కష్టం మీద ఆ 3 ప్లస్ ఏదో చిల్లర వస్తుంది, అది రెంట్కి పోద్ది. పెద్ద సినిమా అనుకోండి, అది 10 లక్షలు 20 లక్షలు వస్తుంది కదా. సో దానికి పర్సంటేజ్ అంటే మొత్తం ఇంత కష్టపడి తీసిన ప్రొడ్యూసర్కి లేకుండా వాళ్ళకే పోతుంది కదా, వాళ్ళకే అవుతుంది కదా. సో ఇది ఎప్పుడు, సో అటు ఇవ్వలేము కాబట్టి ఇటు ఇవ్వలేమని సంవత్సరానికి వచ్చేది 100 సినిమాల్లో 95 చిన్న సినిమాలు అండి. పెద్ద సినిమాలు 5 వస్తాయి. ఈ పెద్ద సినిమాలు 5కి పర్సంటేజ్ వాళ్ళు వేయరు. సో ఇది వెయ్యం కాబట్టి దీనికి మేము వెయ్యం. ఈ 95 చిన్న సినిమాలు కూడా పర్సంటేజ్ రాదు. కానీ ఈ 95% ఆఫ్ సినిమాలకి పర్సంటేజ్ కానీ ఇస్తే ఆ సినిమాలు బతుకుతాయి. పర్సంటేజ్ విధానం పైన ఇస్తే సినిమాలు బతుకుతాయి. కానీ ఈ సమస్య ఎప్పటికీ సాల్వ్ అవ్వకుండా అలా నడుస్తుంది. కాబట్టి నేనంటాను, హఠాత్తుగా ఇది ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చొని దీనికి ఒక సొల్యూషన్, పెద్ద సినిమాకి పోనీ పర్సంటేజ్ ఈ విధంగా పెట్టుకోవాలి అంటే, మోర్ టు ది ప్రొడ్యూసర్, లెస్ టు ది థియేటర్. ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి, 50-50 ఇచ్చినా, 60-40 ఇచ్చినా, 70-30 ఇచ్చినా నష్టంలే కదా. ఇప్పుడు చిన్న సినిమాకి ఎందుకంటే ఆ థియేటర్ రెంటు, వాళ్ళ ఏసీలు, వాళ్ళ ఖర్చులు ఇవి ఉంటాయి. చిన్న సినిమా కలెక్షన్ తక్కువ వస్తుంది కాబట్టి 70% థియేటర్ వాడు తీసుకొని 30% సినిమా ప్రొడ్యూసర్కి ఇచ్చినా ఎంతో కొంత మిగిలింది. అదే పెద్ద సినిమా అనుకోండి, పెద్ద సినిమాకి వాట్ యూ హ్యావ్ టు గివ్, ఎక్కువ యూ హ్యావ్ టు గివ్ టు ది ప్రొడ్యూసర్. అంటే 80% ప్రొడ్యూసర్, 20%, 30, వాట్ ఎవర్ పెద్దోళ్ళు ఇండస్ట్రీ పెద్దలు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ఒక సమిష్టి దీనిపైన బాగా చర్చ జరగాలి. ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చొని దేర్ షుడ్ బి ఏ జాయింట్ మీటింగ్ పెట్టుకొని అసలు దీన్ని ఎలా పరిష్కరిద్దాం. హఠాత్తుగా ఇవాళ మేము క్లోజ్ చేసేస్తాము అనేది, సరే డిస్ట్రిబ్యూటర్ సమస్యలు ఉండొచ్చు, వాళ్ళ సమస్యలు ఏంటో, ఎగ్జిబిటర్ సమస్యలు ఏంటో, బట్ ఇది విత్ డైలాగే సాల్వ్ అవుతుంది. ఎనీ సమస్య విత్ డిస్కషన్, విత్ డైలాగ్. ఎందుకంటే అన్నీ ఇంటర్లింక్ టు ఈచ్ అదర్ అండి. ప్రొడ్యూసరు, యాక్టర్సు, ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ఈ 4 పిల్లర్స్ కదా. దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో ఈ ఇంటర్ కనెక్టెడ్ అయినప్పుడు ఒకరికొకళ్ళు అండర్స్టాండింగ్గా చేసుకొని దే హ్యావ్ టు కమ్ టు ఏ మ్యూచువల్ ఇది. పైగా ఇది ఏమన్నా, ఈ సమస్య ఏమన్నా నిన్న పుట్టిందా, కొత్తగా వచ్చిందా కాదు. 20 ఏళ్ల నుంచి ఈ సమస్య కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకి ప్రతిసారి ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇంటర్ కనెక్టెడ్, ఒకరికి ఒకరు అనుసంధానించుకొని దీన్ని కూర్చొని ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు పెద్ద థియేటర్లు ఉన్నాయి, మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఇప్పుడు పీవీఆర్ లాంటి వాళ్ళు మల్టీప్లెక్స్లు ఉన్నాయి. అవి ఎప్పుడు పర్సంటేజ్లే కదా, వాళ్ళే డిక్టేట్ చేస్తారు కదా, మేము దీనిపైనే వేయాలి అనేది. సో దెర్ ఆర్ సర్టన్ సిస్టమ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. సో దీనికి అందరూ కూర్చొని దీనికి పరిష్కారం ఏంటంటే, దీనికి ఆల్ 4 సెక్టర్స్ కూర్చొని, దానికి మన ఇండస్ట్రీలో పెద్దలు లేరు, బాగా అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కూర్చొని ఎస్ వాట్ ఈస్ ది పరిష్కారం దీనికి అని ఒక మంచి పరిష్కారాన్ని ఆలోచించి అది చేయటం కరెక్టు. అంతేగాని
ఇప్పుడు టక్కని థియేటర్లు మేము క్లోజ్ చేస్తున్నాం అన్నారు అనుకోండి. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ ఆడియన్ అనేవాళ్ళు ప్రజలు థియేటర్లకు వెళ్ళటం తగ్గిపోయింది. అవును. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ టైంలో ఇంట్లో ఉండటం ఎప్పుడు అలవాటు పడ్డారో ఓటీటీలు అనేవి పెరిగినాయి. ఓటీటీల్లో ప్రజలు సామాన్య మానవుడు సినిమా చూడటం అలవాటు చేసుకున్నాడు. ఓటీటీలో అంతకుముందు ఒక భాష, ఇప్పుడు 100 భాషలు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలని చూసేస్తున్నాడు తెలుగులో. అవును. ప్రపంచంలో మలయాళంలోది ఇందులోకి డబ్బు అవుతుంది, తమిళ్లోకి ఇందులోకి డబ్బు అవుతుంది, లేకపోతే సబ్ టైటిల్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక పక్క థియేటర్కి జనం వెళ్ళట్లా. 2 ఇవాళ ఒక కామన్ మ్యాన్ థియేటర్కి వెళ్ళాలంటే మీకు తెలిసిందే టికెట్ రేటు ఒక 4 కలిసి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే టికెట్ రేటు వాళ్ళు ఒక 1000-2000 బాధితే మధ్యలో వీళ్ళు ఏమన్నా కూల్ డ్రింక్ పాప్కార్న్ తినాలి అంటే మళ్ళీ ఈ సినిమా కష్టపడి ఎంత తీశారో, ఈ సినిమా ఇంత కష్టపడి ప్రొడ్యూసర్లు ఇంత కష్టపడి ఒక సినిమాని తీస్తే వాళ్ళకి 4 1000 టికెట్ అయితే ఒక పాప్కార్న్ ఒక కోక్ తినంలోనే 1000 రూపాయలు అయిపోద్ది. ఆ రేట్లు ఏంటో అర్థం కావు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఒక పక్క జనాల్ని థియేటర్కి ఎట్ట తీసుకెళ్ళాలా అని, ఇంకా పెద్ద సినిమాలకు పర్లేదండి, పెద్ద సినిమాలను ఇంత మ్యాసివ్గా రిలీజ్ అయ్యే సినిమాలకి థియేటర్కి వెళ్ళాలి అని పరిగెత్తుతున్నారు. చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. అందులో లీకులు, పైరసీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇది కాకుండా 100 సమస్యలు. ఆడ సినిమా రిలీజ్ అయిన రోజులే పైరసీ ప్రింట్ అవుట్ ఉంటుంది. పైరసీలో అందరూ చూసేస్తుంటారు, బస్సుల్లో కూడా వేస్తుంటారు. ఇది కాకుండా ఒక సమస్య కాదు ఉంది థియేటర్కి. చిన్న సినిమాకి అనేది ఏముంది, వారంలో ఓటీటీలోకి వస్తుంది, ఇప్పుడు వెళ్ళి చూడకపోతే కొంపే మునిగింది. ఇది కాకుండా ఒక పక్క టీవీలో వారానికి 70 సినిమాలు, ఓటీటీలో 100 సినిమాలు. వీటిల్లో ఎప్పుడు వెళ్ళి కామన్ మ్యాన్ ఆ సినిమాని చూడాలి? మరి ఇది కాకుండా మళ్ళీ ఇంకో కోవిడ్ వేవ్ అందివే ఉంది. ఇటువంటి సమస్యల టైంలో థియేటర్లు మూసేయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా అలవాటు పడతారు ఓటీటీకి. నువ్వు మూసేస్తే ఉంది చూసుకుంటామని. పెద్ద తేడా అనిపించదు అప్పుడు. పెద్ద తేడా ఇప్పుడు ఒకప్పుడు ఓటీటీ లేనప్పుడు థియేటర్లు మూసేస్తే అల్లాడిపోయేవాళ్ళు. మీరు కోవిడ్ టైంలో అలవాటు చేశారు. సంవత్సరం రోజులు థియేటర్ లేకపోయినా నేను ఓటీటీ చూసుకుంటా బతికేస్తానని అలవాటు చేశారు. సో ఇటువంటి టైంలో అసలు అటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడియన్ని థియేటర్కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాల్సిన తరుణం ఇది. ఇప్పుడు హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్ అంటారు. పిల్లి మెడలో ఒకరు గంట కట్టాలి. ఈ సమస్యకు ఒక సొల్యూషన్ తీసుకురావాలి. ఎవరు ముందడుగేయాలంటారు? అక్కడ గ్యాప్ అనేది ఎక్కడొచ్చింది? ఈ సమస్యకి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి, పెద్దలందరూ కూర్చుంటున్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యిద్ది. అదేమి పెద్ద టఫ్ ఇదేం కాదు. ఈ సమస్య అనేది ఆల్ సెక్టర్స్, ప్రొడ్యూసర్ సెక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్సు, ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, దే ఆర్ ఆల్ సిట్టింగ్. సో అందులో నిష్ణాతులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీ సమస్యలన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ డైలాగ్, దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ డిస్కషన్. అందులో నుంచి ఇది సాల్వ్ చేస్తారు. ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్నో సమస్యలు వచ్చినాయి, అన్నీ సాల్వ్ చేయగలిగారు. 2 దశాబ్దాలు అయింది కదా అనేది ఒకటి. సో సొల్యూషన్కి వస్తున్న ప్రాబ్లం ఇదిగో నేను చెప్పాను కదండి. మీకు ఎప్పుడు వచ్చినా చిన్న సినిమాలు పర్సంటేజ్కి ఆల్వేస్ 100% దండం పెట్టి ఓకే అంటారు. ఎందుకంటే చిన్న సినిమాల పాలిటీ పర్సంటేజ్ అనేది కల్పవృక్షం అది. ఎందుకంటే పర్సంటేజ్ ఉంటేనే చిన్న సినిమాలు బతుకుతాయి. కానీ పెద్ద సినిమాలకి ఇవాళ సినిమా కొన్ని కోట్లకి వెళ్ళిపోయి 100 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లకి వెళ్ళి ఒక ప్రొడ్యూసరు అనేవాళ్ళు ఇంత కష్టపడి సినిమా అన్ని కోట్లు పెట్టి తీసి మళ్ళీ పాన్ ఇండియా రిలీజులు చేసుకొని మాకు కట్టండి అంటే, సో దేర్ షుడ్ బి అ డైలాగ్. అంటే ఎంత పర్సంటేజ్ అనేది ఆలోచించుకొని, ఇది ఏమీ తీరంది ఏం కాదు. ఇది సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని దీన్ని దే విల్ డెఫినెట్లీ సాల్వ్ ది ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అనుకోండి, ఎగ్జిబిటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మూసేసి ఉంటాం, వాళ్ళకు కూడా మంచిది కాదు కదా. ఇవాళ అసలు రియల్ సినిమా అనేది థియేటర్లకు వెళ్ళి చూడటం అనేది రియల్ సినిమా అండి. ఆ మజానే వేరు. అది ఆల్రెడీ ఈ అనేక సమస్యల వల్ల ఆల్రెడీ ఈ మనకు వచ్చిన అవంతరాలు ఇవన్నీ ఈ కోవిడ్ వీటితో
ఆల్రెడీ డైల్యూట్ అయింది. ఒక పక్క ఓటీటీ అనేది సినిమా ఇండస్ట్రీని థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీ ఆపేస్తుంది. ఎందుకంటే ఓటీటీ మీరు ఇవాళ చూస్తున్నారు, ఓ మలయాళం సినిమాని 5 నిమిషాల్లో తెలుగులో చూడొచ్చు, ఇంగ్లీష్ సినిమాని చూడొచ్చు, హిందీ సినిమాని చూడొచ్చు, ఇండియాలో ఉన్న అన్ని భాషలు లోకి వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి అది నొక్కితే 30 ఓటీటీ ఛానల్స్లో 200-400 వెరైటీ ఆఫ్ సినిమాస్ రెడీగా ఉన్నాయి టు ప్లే. సో ఆల్రెడీ వాడికి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఆవశ్యకత, డ్రైవింగ్ ఫోర్స్ లేదు. సో బట్ ఆ డ్రైవింగ్ ఫోర్స్ తీసుకొచ్చి అందరూ ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని, అసలు థియేటర్ అనేది రియల్, థియేటర్లో అందరితో కూర్చొని చూసేది రియల్ మజా. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, దాన్ని మనం ఎలా తీసుకురావాలి అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. అండ్ దే విల్ కమ్ విత్ ఎ సొల్యూషన్, గుడ్ సొల్యూషన్ ఉంది. ఒక పాజిటివ్ ఎండ్ అనేది ఉంటుంది, పాజిటివే ఉంటుంది డెఫినెట్గా. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం బోల్డ్ అని విషయాల గురించి ఇంకా మాట్లాడుకోవాలి. వీ విల్ హ్యావ్ వన్ మోర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, రంగారావు గారి గురించి ఇన్ని విషయాలు మాతో డిస్కస్ చేసి చెప్పినందుకు, రివీల్ చేసినందుకు, మెమరీస్ని పంచుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.